హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. క్యారెట్స్ని ఇక్కడ నీట్గా కడిగి పీలర్తో తీసుకొని తురిమి పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత క్యారెట్ తురుముకున్నది 4 కప్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుతూ ఉండాలి. క్యారెట్ పూర్తిగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు 1 కప్ షుగర్ వేసి కలుపుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా జ్యూసీగా వస్తుంది. అప్పుడు 2 కప్పులన్నర పాలు పోసుకోవాలి. క్యారెట్ పూర్తిగా పాలలో ఉడికే వరకు స్మూత్గా అయ్యే వరకు ఉంచాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో పోసిన పాలు పూర్తిగా ఈ విధంగా నురుగలా పొంగులా వస్తాయి. దానికి సైడ్కి మిగడగా పడుతుంది. అది తీసి మళ్ళీ పాలలో వేస్తే ఉడికిస్తూ ఉండండి. 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. పోసిన పాలు మొత్తం పూర్తిగా ఇనికిపోయి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. హల్వా పూర్తిగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న హల్వా గిన్నె ఖాళీ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.